చావా మీకు? సో, నీ నీ పేరది ఇంట్రడక్షన్ చేసుకో ఓకే. ఒకసారి. నా పేరు లోక్‌నాథ్ రెడ్డి. నేను ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ప్రొద్దుటూర్ టౌన్ నుంచొచ్చాను. ఇక్కడికి ఇక్కడ రెజ్జో ఎమిలియాలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నాననమాట. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మా షోకొచ్చినందుకు ఈ మినీ పోడ్‌కాస్ట్‌కి. సో, స్టార్ట్ చేద్దాం మరి. ఓకే. సో, ఎటువంటి ఇంట్రడక్షన్ లేకుండా నువ్వు బాగున్నావు, ఎలా ఉన్నావు ఇవన్నీ పక్కన పెట్టేసి, నువ్వు ముందు హ్యాపీగా ఉన్నావా లేదా? హ్యాపీగానే ఉన్నాను. ఓకే. సో, ఒక రైట్ పర్సన్‌గా, పాజిటివ్ పర్సన్‌గా నువ్వు ముందే ఓకే చేసావు. బట్ కపుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ క్లైమేట్ బాగోకపోవడం, రకరకాల థింగ్స్ వల్ల చేంజ్ అవుతూ వస్తుంది. బట్ ఏదైనా చాలామంది ఏంటంటే ఈ కెమెరా ముందుకు మనం రావాలంటే ఫియర్ అనమాట. యాక్చువల్లీ నాకు కూడా పెద్ద ఫియర్ ఉంది. నేను పెద్ద ఇంట్రోవర్ట్. యాక్చువల్‌గా నేను చెప్పాలంటే. అసలకది అక్కడికెళ్ళట్లేదు బ్రెయిన్. అక్కడికెళ్ళిందంటే ఖచ్చితంగా నేను ఓకే. అదే ఓకే. 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 దగ్గరే ఓకే. ఉంటాననమాట. సో, నేను అక్కడికెళ్ళకోకుండా ఇక్కడ వరకు ఆగిపోయినా. ఊరికే చేయడం వరకు మాత్రమే ఆలోచిస్తున్నా కాబట్టి సో, ఒకవేళ నువ్వు ఏమాత్రం చూపెట్టి తిప్పితే అక్కడ కెమెరాలో తెలిస్తే మళ్ళీ నీలో ఇంట్రోవర్ట్ చెప్పలేను దాని తర్వాత ఏం జరుగుతుంది. మళ్ళీ నీలో ఇంట్రోవర్ట్ బయటకొస్తాడంట. సరే అయితే మనం స్టార్ట్ చేసేదంటే ఒక సీరీస్ అనమాట. ఒక మినీ పోడ్‌కాస్ట్ ఇది. సో, ఈ మినీ పోడ్‌కాస్ట్‌లోని ఒక మన సబ్‌స్క్రైబర్లు గాని, అప్‌కమింగ్ పీపుల్ ఎవరైతే ఇటలీ రావాలనుకుంటున్నారో వారికి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ నీ నుంచి. ఎందుకంటే సో లాంగ్ కదా అక్కడుండి. సో, నీ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ గాని, లైఫ్‌లో జరిగిన ఫేసెస్ గాని, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా రియల్ ఫీలింగ్ కల్పిస్తాయి. సో, అది ఈ పోడ్‌కాస్ట్‌లో మెయిను. సో, ఇది స్టార్ట్ చేశాను అండ్ యూ ఆర్ ద ఫస్ట్ పర్సన్ దీనికి. సో, కొన్ని క్వెషన్స్ నా దగ్గర ఉన్నాయి. అన్నీ జనరలైజ్ చేసి అడుగుతాను. సో, ఓకే. నువ్వు రియల్‌గా నీ లైఫ్ నాకు ఎక్స్‌పీరియన్స్ తెలిసిన ఆన్సర్స్ నేను కూడా ఓకే. చెప్తాను. ఓకే. సో, ఓకే. లెట్స్ సీ. సో, ఏది ఒక రియల్ ఇన్సిడెంట్ నిన్ను కదిలించింది ఇక్కడ రావాలి? యాక్చువల్‌గా ఒక ఇన్సిడెంట్ అనేది కాదు గానీ, నార్మల్‌గానే నాకు అబ్రాడ్ ఎళ్లి చదువుకోవాలి. ఓకే. మొత్తం అంతా బయట ఎలా ఉంటుంది, ఏంటి అనేది చూడాలి అనేది కొంచెం బాగా ఉండింది. ఒక ఇంటర్ నుంచి అనుకోండి. ఓకే. సో, దాని తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత సో, ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇంటూ హౌ టు డూ దిస్. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు. అంటే జనరల్‌గా అబ్రాడ్ అంటే మన సినిమాల్లో కూడా అన్నిట్లో కూడా ఇంకా యూఎస్, యూకే, అది లండన్ బ్రిడ్జ్ ఇదే ఏంటా కదా! అంటే సడెన్‌గా ఇటలీ ఏంటి యూరోప్‌లోకి ఓకే. రావడానికి? సో, అందరూ గ్లోరిఫై చేసేస్తారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా ఇదంతా. ఓకే. సో, మామూలుగా జనరల్ పబ్లిక్‌కి ఈ కంట్రీస్ మీద బాగా అవగాహన ఉండడం వల్ల అవి మాత్రమే అబ్రాడ్ అని ఫిక్స్ అయిపోయినారు. కానీ నాకేంట్రా అంటే ఇఫ్ ఇఫ్ మనము బాగా ఎక్స్‌పీరియన్స్ చేయాలి డిఫరెన్స్‌ని అంటే మనం ఓకే. అందరూ ఎళ్ళిన చోటికి కాకుండా కొత్తగా ఎళ్ళాలి అని చెప్పేసి అలా ఆలోచించాను. సో, ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇంటూ ద యూనివర్సిటీస్ ఔట్‌సైడ్. బట్ ఇటలీలో ఇంత పెద్ద యూనివర్సిటీ ప్లస్ నేను అనుకునే కోర్స్ విత్ స్కాలర్‌షిప్ అనేటప్పటికి సో, ఇటలీ ఫిక్స్ అయ్యాననమాట. సో, మొత్తానికైతే ఇక్కడ చేరుకున్నావు. ఎలా మొత్తానికి ఇక్కడికొచ్చేసావు. సో, ఇక్కడికొచ్చినప్పుడు అంటే నువ్వు ఒక ఇమాజినేషన్ చేసుకుంటావు కదా! నేను అనుకున్న అబ్రాడ్ అనేది ఇలా ఉంటది. ఎందుకంటే మన లైఫ్‌లో మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం ఎళ్ళుండం. సో, ఇదే ఫస్ట్ కంట్రీ. సో, అలా నువ్వు ఏటి ఊహించుకున్నావు? అంటే ఇక్కడ ఇటలీ, యూరోప్‌లో వస్తున్నప్పుడు సో, ఏటుంటాయనుకున్నావు? ఇప్పుడు మాస్టర్స్ అంటే ఎలా ఊహించుకున్నానురా అంటే సో, బీటెక్ అంత కష్టపడాల్సిన పని లేదు. కానీ యూ హావ్ టు స్టడీ అనేది మాత్రం తెలుసు నాకు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ద ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్‌లీ డిఫరెంట్ అన్నమాట. మన ఇండియన్ ఎడ్యుకేషన్‌తో పోలిస్తే. ఎందుకంటే మనము మెయిన్‌లీ మనకు ఎంత నాలెడ్జ్ ఉంది అనే దాని మీద టెస్ట్ చేస్తాం. ఇక్కడ ఏంట్రా అంటే ఎంత నాలెడ్జ్ నువ్వు బయటికి తీయగలవు అనే దాని మీద టెస్ట్ చేస్తారన్నమాట. ఓకే. అంటే ప్రాక్టికల్‌గా. ఓకే. సో, ఇప్పుడు నార్మల్‌గా మనల్ని ఓరల్ అంటే జస్ట్ 2, 3 క్వెషన్స్ ఇండియాలో. 2, 3 క్వెషన్స్ అడుగుతారు. దాని తర్వాత రిటన్ ఎగ్జామ్ రాస్తావు. దాని తర్వాత పాస్ అయిపోతావు. అంతే. కానీ ఇక్కడేంట్రా అంటే ఓరల్ మీదనే మెయిన్ ఫోకస్ అన్నమాట. రిటన్ అనేది చాలా తక్కువ. కొన్ని సబ్జెక్ట్స్‌కి ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్‌కి ఉండదు. ఓరల్ అంటే చూడు నాకు గుర్తొచ్చింది మన ల్యాబ్స్ కరెక్ట్‌గా మనకి బయట నుంచి ఎక్స్టర్నల్ వస్తున్నారు అని వైవాక అడిగే 1, 2 క్వెషన్స్ కూడా పానిక్ ఉండే. ఇక్కడ దాని మీదే ఎగ్జామ్ అంటే ఎలా డైరెక్ట్‌గా ప్రొఫెసర్‌తో అది ప్రొఫెసర్‌తో డైరెక్ట్‌గా ప్రొఫెసర్‌తో కూర్చొని ఫేస్ టు ఫేస్ తను క్వెషన్స్ అడుగుతా ఉంటే నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఓకే. ఫస్ట్ టైం నేను అలాంటి ఎగ్జామ్‌కెళ్ళినప్పుడైతే నేనైతే నోరు కూడా తెరచలేకపోయాను. దాని తర్వాత మెల్లిగా ఆ అట్మాస్ఫియర్‌కి అదంతా అలవాటు పడి మెల్లిగా సబ్జెక్ట్స్ అయిపోజేసుకుంటూ ఐ మేడ్ ఇట్ హ్యాపెన్ అంతే.
సో, మొత్తానికి అది ఆ ఫేస్ నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది అని ఒక పానిక్ ఫీల్ అయ్యావన్నమాట. వచ్చేసావు ఇలా నీ ఎగ్జామ్స్ అని ఫియర్ అనేది ఇలా సిట్యుయేషన్ ఉందని చెప్పు. ఏది నువ్వు ఎమోషనల్‌గా ఫీల్ అయ్యావు? అంటే ఏ పార్ట్‌లోని? ఒక ఫేస్ ఉంటది కదా! ఇక్కడికొచ్చిన తర్వాత ఏదైనా మిస్ అయినట్టు ఎమోషనల్‌గా ఏది? అక్కడ ఇండియాలో ఆ! కనెక్ట్ అయిన దానికి ఇక్కడ నువ్వు అంటే పేరెంట్స్‌కి దూరంగా ఉండడం అనుకోండి. ఓకే. ఎందుకంటే నేను ఇక్కడికొచ్చిన సెకండ్ ఇయర్ తర్వాత మా ఫాదర్ చనిపోయినారనమాట. ఓకే. నేను, మా తమ్ముడు ఇద్దరం ఇక్కడే ఉన్నాం. ఇటలీలోనే. ఓహ్ మై గాడ్! సో సాడ్. యాహ్! హ్మ్. సో, ఎందుకంటే పొద్దున నాకు ఒక 3:00 ఇక్కడ టైం ప్రకారం 3:00కి కాల్ చేశారు. హ్మ్. అప్పుడు అసలకి ఎందుకంటే అక్కడ నేను ఉండింటే ఏం జరుగుంటదో నాకు తెలీదు. ఎలా హ్యాండిల్ చేసుంటానో నాకు తెలీదు. కానీ ఇక్కడ నేను ఉండడం వల్ల ఏమైపోయింది, నేనేం చేయలేకపోయినానే అనే ఒక ఇది తప్పితే ఇంకా ఎక్కడ గాని నాకు సాడ్‌నెస్ అనేది అనిపించలేదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆ టైంలో తెలిసింది. నేను మళ్ళీ అదే రోజు ఒక 5 అవర్స్‌లో ఫ్లైట్ తీసుకొని ఇంటికెళ్ళేటప్పటికి నాకు 1 ½ డే పట్టింది. అవును. కానీ నీకు మినిట్స్ లెక్క అయ్యే దగ్గర ఇట్లా 1 ½ డే దూరంలో అంటే చాలా కష్టం అయిపోతా ఉంది. దట్ ఉంది కదా! లాస్ట్ మొమెంట్‌లో మనకి ఒక నిమిషమైనా ఒక గంటలాగా మనకు అనిపిస్తది. అవును. అది కాకోకుండా నేను, మా తమ్ముడు ఇద్దరము ఇక్కడే ఉన్నాము. హ్మ్. సో, మెయిన్ అబ్బాయిలై ఉండి ఇక్కడ ఉండడం మిస్ అవ్వడం. సో, అమ్మ ఒక్కలే కదా! హ్మ్. ఇంకా అది మళ్ళీ దాని తర్వాత మమ్మీని ఒక్కదాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ ఇక్కడికి రావడం నేను. హ్మ్. అవి చిన్నవి. చిన్న చిన్న అని కదా! లైఫ్‌లో ఇది మర్చిపోలేనిదనమాట. హ్మ్. సో, ఇవన్నీ ఇప్పుడు ఎమోషనల్ థింగ్స్ చెప్పావు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఏది ఫస్ట్ నీకు స్ట్రగుల్ ఇటలీలో? లాంగ్వేజ్‌లో గాని, ఫుడ్‌లో గాని, లోన్లీనెస్‌లో గాని, పీపుల్‌లో ఓకే. గాని ఏంటి నీకు ఫస్ట్ సో, స్ట్రగులు? ఇటలీ అంటే మెయిన్‌లీ ఇటాలియన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి అని అంటారు. హ్మ్. కానీ నా ఏమంటారు అదృష్టం ఏంట్రా అంటే నేను వచ్చింది బొలోనియాకి. ఓకే. బొలోనియా ఎలారా అంటే మిక్స్ ఆఫ్ పీపుల్ అన్నమాట. అంటే అందరూ కలిసి ఉంటారు. సో, నాకు పెద్దగా కష్టపడలే. ఎ అది కూడా ఎంతవరకంటే నా స్టడీస్ అయిపోయేంత వరకు మాత్రమే. కానీ స్టడీస్ అయిపోయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇటాలియన్ వస్తేనే జాబ్ ఇస్తాము అనేది మాత్రం పక్కా చెప్పేస్తా వస్తున్నారన్నమాట. కానీ వేరే ఏ సిటీకెళ్ళినా, ఎక్కడే ఉన్నా, పార్ట్ టైమ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా గూడా మనము ఇప్పుడు యూఎస్ ఎళ్తే ఇంగ్లీష్ ఎలా నేర్చుకొని ఎళ్తామో, అలానే యూకే అదే ఇటలీకొచ్చేటప్పుడు ఇటాలియన్ నేర్చుకొని వస్తే లైఫ్ క్యాన్ బి వెరీ గుడ్. సో, అంటే మనం స్ట్రగుల్ అది పడకుండా చాలా ఈజీగా పడుకోకుండా చాలా ఉంటదనమాట. ఈజీగుంటది. ఓకే. అంటే వీళ్ళు ఇప్పుడు రేసిజం ఇలాంటివేమి ఉండవు. నువ్వు ఓకే. ఒక్కసారి ఇటాలియన్ మాట్లాడు. ఇటాలియన్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. అదే. అంటే మనకి ఇంకొక క్వెషన్ అనమాట. మిగతా అబ్రాడ్ కంట్రీ‌లో చాలా సార్లు వినుంటాను. ఈ గన్ కల్చర్ ఉంది. ఈజీగా ఆ! ఏదైనా అయితే పార్ట్ టైమ్ చేసిన చాలా మంది చనిపోయారు. ఈజీగా రాబరీస్ గాని ఇలాంటివన్నీ జరుగుతాయి అంటారు. సో, ఇటలీలో ఇలాంటివి ఏమైనా వినడం గాని, ఇలాంటివి ఎప్పుడైనా చూసావా? అంటే సౌత్ కొంచెం డేంజరస్ అని విన్నాను గానీ, హ్మ్. నార్త్ అండ్ సెంట్రల్ ఇటలీ అలాంటివి చాలా రేర్ అన్నమాట. హ్మ్. నేను బొలోనియాలో అయితే అసలకి ఏ టైంలో అయినా బయటికెళ్ళొచ్చు. ఏ టైం సో, ఇంక అసలకి ఫ్రీ లైక్ సెక్యూరిటీ ఇండియా అనేది అనమాట. ఫీల్ లైక్ ఓకే. అంతే. సో, వాట్ ఈస్ వన్ ఏది నీకు ఇండియన్ హ్యాబిట్‌లో ఉన్నది ఇటాలియన్‌లో నువ్వు ఫన్నీగా నువ్వు చూసిందిక్కడ? అంటే ఫుడ్‌లో హ్మ్. గాని ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం హ్యాండ్స్‌తో తింటాం. మనం కష్టపడేది మన 5 చేతులతోనే చక్కగా మనం ఫ్రీగా హ్యాండ్‌తో తింటాం. సో, ఇలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు కాలేజ్‌లో ఫ్రంట్ ఆఫ్ అనుకోకుండా నువ్వు అలవాటుతో ఉండి సడెన్‌గా మన చెయ్యి హ్యాండ్ యూజ్ చేస్తూ తినేసావా ఫుడ్ అది? వాళ్ళంటే స్పూన్స్ యూజ్ చేస్తారు అంటే కదా! ఎలా? ఆహ్, ఆహ్, ఇప్పట్లో అయితే ఎవరికీ తెలియకోకుండా లేదు. మనం చేత్తో తింటాము అనేది వాళ్ళకి కొత్తది అనేది లేదు. మనం ఓకే. తింటామంటే జస్ట్ ఓకే. ఫస్ట్ టైమ్ చూస్తున్నాం అన్నట్టు చూస్తారు గానీ, మరీ అంత వింతగా చూసి అలా అడిగేదంతా ఏం లేదు గానీ, హ్మ్. నేను మిస్ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా ఔట్‌సైడ్ ఫుడ్ అన్నమాట. ఇండియన్ ఔట్‌సైడ్ ఫుడ్. మనం మామూలుగా ఇప్పుడు ఇండియాలో ఉన్నామనుకోండి. హ్మ్. మనం ఏదైనా చేస్తున్నాము. మనకు వంట చేసుకోబుద్ధి కాలేదు. ఓకే. నువ్వు ఎక్కడో చోటన ఏదో ఒకటి తెప్పించుకొని తినేస్తావు. అయిపోయింది. హ్మ్. కానీ నీకు నచ్చిందే దొరుకుతుంది ఇండియాలో. అవును. కానీ మనం ఆర్డర్ ఇక్కడ పెట్టుకుంటే. స్నాక్స్ టైప్ కానీ అలాంటివి దొరకడం చాలా రేర్. ఓకే. ఎందుకంటే మనం తినగలిగేలాగా. మన నోటికి ఆ రుచొచ్చేలాగా, రుచొచ్చేలాగా. తెచ్చేలాగా.
సో ఈజీగా మన ఇండియాలో స్విగ్గీలో అవి ఆర్డర్ పెట్టుకుంటాం, ఇక్కడ కూడా డెలివరీస్ డెలివరీస్ ఉన్నాయి, డెలివరీస్ లేవని కాదు, ఫుడ్ Order ఉంది, పెట్టుకున్నా- ఫుడ్ బాగుంటుంది, అది కూడా కాదు ప్రాబ్లం. ఏంట్రా అంటే మనకు ఆ టైంకి ఇప్పుడు ఒక్కొక్క టైంలో మనకు బిర్యానీ తినాలనిపిస్తుంది, ఓకే. ఫుల్ అదేమంటారు బాగా ఉంటుంది, కానీ మనం ఇక్కడ కూడా బిర్యానీ ఆర్డర్ పెట్టుకోవచ్చు, కానీ టేస్ట్ అనేది మన బిర్యానీకి 10 టైమ్స్ తగ్గించేస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా మనం ఆ ఫీల్ తెచ్చుకోలేం అనమాట. పేరుకే అది వర్డ్, బట్ అది నీకు కావాలంటే చేసుకొని తినొచ్చు, కానీ ఎన్నిసార్లు చేసుకొని తింటాను చెప్పండి. సో ఏదైనా ఆ ఫీలింగ్ అదంతా Hmm. వేరనమాట. సో ఏది నువ్వు ఇక్కడ ఫస్ట్ టైం నువ్వు సడన్గా అంటే ఒక లైఫ్ని లీడ్ చేస్తున్నావు, ఎన్ని నువ్వు ఫీల్ అవుతూ సడన్గా ఏ రోజైనా నువ్వు అంటే ట్రిగ్గర్ అయిందా, నేనేంటి ఇక్కడ ఉన్నాను, అసలు నేను ఎక్కడ ఉండాల్సింది అని ఒక సెన్స్ చేసినట్టు అనిపించిందా ఒకసారి సడన్ ఉలికి పడుకున్నా అంటే ఉలికి పడినట్టు? ఒక టైంలో అయిందనమాట. ఏంట్రా అంటే మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్ సర్చింగ్ టైంలో ఖాళీగా ఉన్నాను, ఒక 2-3 మంత్స్ ఖాళీ ఉన్నాను అనమాట. ఆ టైంలో అనిపించింది ఏం చేస్తున్నాను ఇక్కడ, ఈ టైంలో కొత్తగా లాంగ్వేజ్ నేర్చుకొని కొత్త స్కిల్స్ అని నేర్చుకొని వీళ్ళ వర్క్ కల్చర్కి అలవాటు పడి అనేది కొంచెం టెన్షన్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇంటర్వ్యూస్ రావట్లేదు, నేనేమి హియర్ బ్యాక్ ఇవ్వట్లేదు, ఓకే. సో అలా సో ఆ సిచ్యువేషన్ అప్పుడు ఒకేసారి ఉలికి పడినట్టు నేను ఎక్కడ ఉన్నాను, ఏం ఏం చేస్తున్నాను అని అనిపించింది చెప్పేసి అన్నమాట. కొంచెం భయం వేయడం స్టార్ట్ అయింది. అంటే ఏది మీరు సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు, లైక్ ఇటాలియన్స్లో మీరు సడన్గా చూసి నోటీస్ చేసి, ఇదైతే ఖచ్చితంగా నేను చెప్తాను అంటే ఏంటంటే ఎవడరా బాబు వీడు ఇంత మంచి వాళ్ళలో ఉన్నాడు అలాంటివి కాదు కానీ ఏ సర్ప్రైజ్? లేదు అలాంటివి కాదు కానీ నార్మల్గానే ఇటాలియన్ ఫ్యామిలీ స్ట్రక్చర్, ఇండియన్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, అంతే. ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు సిటీస్లో పక్కన పెట్టేసి టౌన్స్, విలేజెస్ ఇక్కడ ఇటలీలో అక్కడికి వెళ్తే ఇప్పుడు మన పేరెంట్స్ని మనం ఎలా చూసుకుంటాము, ఇప్పుడు మదర్ సన్ని ఎలా బాగా ఎక్కువ గారం చేస్తారు, ఫాదర్స్ అమ్మాయిల్ని ఎలా గారం చేస్తారు, ఇది ప్లస్ ఫ్యామిలీ వాల్యూస్ కానీ ప్రతిదీ ఇటాలియన్ వాల్యూస్ కూడా సేమ్ అన్నమాట. ఓకే. కోర్ ఎమోషనల్ అంతా కోర్ ఎమోషన్ అంతా ఒకటే. సో ఏ విషయంలోనే ఇక్కడ నేను అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయ్యారు కదా, గొప్పగా ఫీల్ అయింది ఏ సిచ్యువేషన్ వచ్చింది మీకు? వర్క్ కల్చర్ దగ్గరే. నేను ఇదేమో నార్మల్గా ఇప్పుడు ఫ్రెండ్స్ అందుకు ఈ టైం నుంచి ఈ టైం వరకు నైట్ షిఫ్ట్స్ అని, మళ్ళీ దాని తర్వాత సాటర్డే సండే అని చెప్పేసి మీటింగ్స్ అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తా ఉంటే నేను జస్ట్ నార్మల్ పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 వరకు, అది కూడా మండే టు ఫ్రైడే అంతే. 6 దాటిన తర్వాత కనీసం అంటే ఒక 2 minutes కూడా ఎక్స్ట్రా వర్క్ చేయను నేను అసలుకి. అక్కడ కొంచెం ప్రౌడ్గా ఫీల్. సాఫ్ట్వేర్ లో కూడా 3 షిఫ్ట్స్ ఉంటాయి రౌండ్ అండ్ క్లాక్ లో, ఇక్కడ మనకు వచ్చేసి మండే టు ఫ్రైడే 2 షిఫ్ట్స్. అట్లనే కూడా కాదు, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇండియాలో ఎక్స్ట్రా షిఫ్ట్స్ కానీ ఓవర్ టైం కానీ ఇవన్నీ చేయించుకుంటారు కదా. అవునవును. సో ఏ విషయంలో ఇండియాని తీసిపోలేదు అంటే అంత గ్రేట్ అని మన ఇండియా అప్రిషియేట్ చేసి అనిపించి, ఇక్కడైతే ఈ విషయంలో మా ఇండియా గ్రేట్ అనే సిచ్యువేషన్ ఎక్కడ అనిపించింది మీకు? పిల్లల దగ్గర. ఓకే. ఏంట్రా అంటే ఇలా చెప్పచ్చో లేదో నాకు తెలియదు కానీ నార్మల్గా ఇప్పుడు ఇక్కడ 10 నుంచి 10 కాదు కానీ ఒక 12 years నుంచే వీళ్ళు వేపింగ్ అని, స్మోకింగ్ అని చెప్పేసి అదంతా నీకు లైక్ నీకు బస్ స్టాండ్లో నిలబడుకొని స్కూల్ బయటకు వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు చేసే చూస్తే నాకు సో ఏంటి అంటే అబ్రాడ్ అంటే పీపుల్ ఆల్రెడీ చాలా అడ్వాన్స్ గా ఉంటారని తెలిసింది, కానీ మరి ఈ చిన్న పిల్లలు కదా. ఓకే. మినిమం ఏజ్ అనేది దేనికైనా కూడా, వేపింగ్ అయినా కూడా ఒకవేళ అవును ఇట్స్ జస్ట్ వాటర్ వేపర్ కాదనొచ్చు, కానీ యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ నీకు 18. సో ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేవు, చిన్నపిల్లలు ఇప్పుడు పిల్లలకి పెద్దలకి తేడా లేకపోతే ఇప్పుడు పిల్లలు పాడైపోయిన. ఇప్పుడు నేను రీసెంట్ గా ఒకటి విన్నాను అనమాట, ఇదేంట్రా అంటే ఇటలీలో అమ్మాయిల మీద ఇప్పుడు చిన్నపిల్లలు లవర్స్ ఉంటారు కదా, ఈ అబ్బాయిలు అమ్మాయిల మీద ఎక్కువ వైలెన్స్ చూపిస్తున్నారు, చంపుతున్నారు, కొడుతున్నారు అని చెప్పేసి ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి కేసెస్. ఓకే. ఎందుకు జరుగుతున్నాయి అంటే దే హ్యావ్ దట్ ఫ్రీడమ్. సో ఆ ఫ్రీడమ్ నే వాళ్ళు ఒక రాంగ్ వేగా తీసుకుంటున్నారు, పిల్లలు తీసుకుంటున్నారు. ఓకే. అండ్ ఇప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు అడల్ట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు దండించడం కానీ చెయ్యరు. అది ఎందుకనేది నాకు కూడా తెలియదు. పిల్లలు కొట్టకూడదు ఓకే, కానీ పిల్లలు కొట్టకూడదు అనే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. అవును ఖచ్చితంగా. ఇప్పుడు మా ఇంటి పైన ఒక శ్రీలంకన్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు అనమాట. అమ్మాయి వచ్చిన 1 month లోనే ఈ లాస్ అని తెలుసుకొని, అప్పటి వరకు బాగున్న అమ్మాయి పేరెంట్స్ మీద కేసు పెట్టింది నన్ను కొడుతున్నారని చెప్పేసి.
వాళ్ళ ఇంట్లో వీళ్ళ మీద ఇదేమంటారు అన్నీ పెట్టి ఒక ఇన్వెస్టిగేషన్ చేసి 3 మంత్స్ అమ్మాయిని ఇట్లా ఎక్కడో గ్రూప్ హోమ్‌లో పెట్టి ఇదంతా ఓకే. చేశారు. చూస్తే భయమేస్తుంది గదా! అసలకి. అంటే ఇప్పుడు పిల్లల్ని ఒక తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అని గూడా చెప్పలేకపోతే ఇంక మనం ఇంకా వాళ్ళని కరెక్ట్‌గా ఎలా చెప్పండి? అంతే గదా! హ్మ్. సో, ఇవన్నీ ఈ కల్చర్ షాక్ అనేది లైఫ్ చేంజెస్‌లో ఇవన్నీ మీకు నాకు అనిపించాయి. కనిపించింది ఈ 6 ఇయర్స్‌లో. సో, ఈ 6 ఇయర్స్‌లో. సో, వండర్‌ఫుల్ 6 ఇయర్స్‌లో డిఫరెంట్ టాపిక్స్ అన్నమాట. సో, ఇందులో ఇదొకటి. హ్మ్. సో, యాక్చువల్లీ మనం సినిమాలో చూసుంటాం అన్నమాట. ఓకే. మనం పాకిస్తాన్ మ్యాచ్ వచ్చినా, లేదంటే పాకిస్తాన్ మూవీ వచ్చినా, ఖడ్గం మూవీ వచ్చినా, "అరేయ్! మీరు" అంటే ఒక ఒక ఇదుంటది. ఆ! పాకిస్తాన్ అని వర్డ్ అనేది. సో, ఇక్కడికొచ్చాక మిక్స్డ్ పీపుల్ కదా! పాకిస్తాన్ వాళ్ళుంటారు, లేదు. బంగ్లాదేశ్ అంటే ఉంటారు, ఇప్పుడు శ్రీలంక అది ఉంటారు. బ్రాడ్‌గా మీకెవరైనా మొత్తం పాకిస్తాన్ యాస్ ఎ హోల్ మాట్లాడుకునేటప్పుడు అయ్యుండొచ్చు కానీ, హ్మ్. ఇక్కడ ఇక్కడ మామూలుగా వచ్చేవాళ్ళు గాని, అందరూ మనలాగే అన్నమాట. మేము ఇండియన్స్, వాళ్ళు పాకిస్తానీస్. మీరెక్కడి నుంచొచ్చినారు? ఇప్పుడు మనము ఎక్కడికైనా బెంగుళూరుకెళ్ళామనుకోండి. హ్మ్. నువ్వెక్కడి నుంచొచ్చినావు అంటే, నేను తమిళనాడు నుంచొచ్చినాను, నేను ఆంధ్రప్రదేశ్ నుంచొచ్చినాను అని హ్మ్. మాట్లాడుకుంటాం. ఓకే. అట్లే సో, సేమ్ ఆ అన్నమాట. ఏం డిఫరెన్స్ డిఫరెన్స్ తప్పితే ఇంకేం లేదు. ఏం లేదు. అంతా చాలా అంత ఫ్రెండ్లీగా అంత నార్మల్‌గా. అంత ఓకే. మన సినిమాలో చూపించినట్టు పాకిస్తాన్ అంటే అగైనెస్ట్ అలా ఏం లేదు. అంతా కూల్. అంటే వాళ్ళ బిలీఫ్స్ వాళ్ళకుంటాయి. కానీ అది మన దగ్గరికి వచ్చి మీరు ఇలానే ఉండాలి అని వాళ్ళు పుష్ చేయనంత వరకు వాళ్ళకి మనకి ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, ఆ స్టేజ్ వరకు వచ్చి పుష్ చేసే వరకు ఎటువంటి ఏం ప్రాబ్లమ్స్ ఎవరి వాళ్ళు కాళ్ళు పుష్ చేయరు. ఉండవు. అది నా ఓకే. అంటే వాళ్ళ నా లిమిట్స్ నమ్మకం. దాటరన్నమాట. వాళ్ళ లిమిట్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి. సో, ఎవరి ఎందుకంటే కాళ్ళు వాళ్ళు బయటికొచ్చారు. వాళ్ళ దగ్గర మనం లేము. మన దగ్గర వాళ్ళు లేరు. సో, సో, మనల్ని పుష్ చేసే హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళని పుష్ చేసే హక్కు సో, మనకి ఎవరి లేదు. బార్డర్‌లో ఆళ్ళకున్నాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం పర్సనల్ గ్రోత్ అండ్ రియల్ టాక్‌లోకెళ్ళిపోతున్నామన్నమాట. హుహు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఏది నీ లైఫ్ అంటే నీకు పర్సనాలిటీగా నేనేం చేంజ్ చేసిందంటే బిఫోర్, ఆఫ్టర్ కింద అనుకుంటే 6 ఇయర్స్ బిఫోర్, 6 ఇయర్స్ ఆఫ్టర్ అంటే ఏం చేంజ్ చేసింది నీ హ్మ్. పర్సనాలిటీగా? నా పర్సనాలిటీ అంటే ఇంపల్సివ్‌గా ఉన్నానన్నమాట. ఓకే. ఇక్కడికి రాకముందు చాలా ఇంపల్సివ్‌గా ఉన్నా. ఇప్పుడు హ్మ్. బాగా కామ్ అయిపోయినాను. కామ్ అంటే ఎలా చెప్పాలిరా అంటే ఆహ్, ఇప్పుడు ఏదన్నా చేయాలి అంటే ముందులాగా వెంటనే డెసిషన్ తీసుకొని వెంటనే చేసేయకోకుండా ఓకే. ఐ టేక్ ఎ స్టెప్ బ్యాక్. నేను ఒక్కొక్కసారి ఆలోచించి దాని తర్వాత ఏదన్నా చేయడానికి చేస్తాను. అంటే ఒక రష్‌లో ఏది డెసిషన్ తీసుకోకుండా ఆగి ఆలోచించి తీసుకునే నిర్ణయం నీకు ఇండిపెండెంట్‌గా ఉందంటావు. హ్మ్. ఓకే. వెరీ నైస్. అంటే ఎందుకంటే ఇక్కడ లైఫ్ అంతా నువ్వు తొందరగా చేయాల్సిన పని లేదు. యూ హావ్ ద టైమ్. మనకు ఓకే. టైం కావాల్సినంత ఉంది. సో, ఎందుకు రష్ చేయడము అని చెప్పేసనమాట. సో, ఇవన్నీ చెప్తున్నావంటే 6 ఇయర్స్ అంటే ఆబ్వియస్‌లీ నువ్వు ఇండిపెండెంట్ పర్సన్‌వే. సో, హుహు. ఇండిపెండెంట్ పర్సన్ కాబట్టి ఇండి నువ్వేమనుకుంటున్నావు అంటే ఇక్కడున్న 6 ఇయర్స్‌లో ఇండిపెండెంట్ అయ్యావు కాబట్టి ఇండిపెండెంట్ పర్సన్ అనుకుంటున్నావా? లోన్లీనెస్ పర్సన్ అనుకుంటున్నావా? అసలు రెండిట్లో అంటే ఏది? నేనైతే ఇండిపెండెంట్ పర్సన్ అనే అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు గానీ, హ్మ్. ఇక్కడ ఇటాలియన్స్ కానీ, మా కొలీగ్స్ కానీ, ఓకే. సో ఏంట్రా అంటే నాకంటూ ఒక కమ్యూనిటీ లాగా ఫార్మ్ అయిందనమాట. సో, ఐ డోంట్ థింక్ ఐ యామ్ లోన్లీ. హ్మ్. ఐ యామ్ ఇండిపెండెంట్ అంతే. ఓకే. పర్ఫెక్ట్. సో, ఇది చాలా హార్డెస్ట్ ట్రూత్ చెప్పాలి నాకు. ఏంటో? ఎవరు చెప్పలేనిది. ఈ ఇటలీలో మీరు ఆల్రెడీ ఒక 5, 6 ఇయర్స్ ఉన్నారు కాబట్టి, హుహు. ఎవరు చెప్పలేని ఒక నిజం చెప్పండి. ట్రూత్ ఏదైనా చెప్పాలనుకుంటే ఒకటి. అబ్రాడ్ గురించి, ఇటలీ గురించి. ట్రూతా? ఎవ్వరు చెప్పలేని ట్రూత్ ఒక సీక్రెట్ అనుకోండి. మా సబ్‌స్క్రైబర్‌లు ఒక సీక్రెట్ చెప్పాననుకోండి వాళ్ళ కోసం. ఆ! ఓకే. ఇప్పటి వరకు ఎవరు చెప్పలేని సీక్రెట్ ఏదైనా. జెన్యూన్‌గా చెప్తున్నాను. నాకు తెలిసిన అలాంటి సీక్రెట్స్ అంటూ ఏం లేవు ఇటలీకి. హ్మ్. కానీ ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ 6 ఇయర్స్ ఉన్నారు కాబట్టి మీకు ఇండియన్ వెర్షన్‌లో మీరున్నారా? లేదంటే ప్రెజెంట్ ఇటలీ వెర్షన్‌లో ఉన్నారా? అంటే ఏ వెర్షన్ ఇప్పుడు మేము అనుకోవచ్చు? మిక్స్ అయ్యాననుకుంటానండి నేనైతే. ఆహా! ఎందుకంటే పూర్తిగా ఇటాలియన్ లాగా మారలేను. అలా అని చెప్పేసి నా ఇండియన్ ఐడెంటిటీని వదిలిపెట్టుకోలేను. సో ఏది సో, ఈ ప్రతి దాంట్లో ఉన్న పాజిటివ్స్‌ని తీసుకొని నెగెటివ్స్‌ని వదిలిపెట్టడానికి ట్రై అయితే చేస్తాననమాట అంతే. ఏది డిఫరెంట్ చేసింది మిమ్మల్ని? అంటే డిఫరెంట్‌గా ఏది? ఇదా? అదా? నన్ను డిఫైన్ చేసేదైతే నా ఇండియన్ ఐడెంటిటీని. ఓకే. డిఫరెంట్‌గా అనిపించింది ఏది మీకు ఆ 2 లైఫ్‌లో అన్నమాట? అంటే బట్ అంతా ఇండియా కదా! సో, అవును. ఇక్కడ చేంజ్ ఇక్కడ మూవ్ చేంజ్ అయిన అయ్యాను. తర్వాత ఏది? అంటే ఆ వెర్షన్ మిమ్మల్ని కొత్తగా అనిపించిందా? ఈ వెర్షన్ మీకు కొత్తగా అనిపించింది? ఏది చేంజ్ అనిపించింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఎళ్లారనుకోండి. "అరేయ్! నువ్వు చాలా మారిపోయావురా! ఒకప్పుడులా లేవురా" అనే చేంజ్ అనేది మన చుట్టూ ఉన్న చుట్టూ నాకు రిలేటివ్స్ కనిపిస్తుంది. గాని, కానీ ఫ్రెండ్స్ గాని చెప్తారు. నాకు పర్సనల్‌గా యెస్. నాకైతే నాకెప్పుడు ఏమి తేడాలు తెలియలేదు. హ్మ్. కానీ అందరూ అయితే అన్నారు. నేను మారాను అనేది మాత్రము. ఓకే. యాస్ ఎ పర్సన్ నాకు అంటే ఫ్రెండ్స్ చెప్పారు. ఫ్రెండ్స్ చెప్పారు. సడెన్‌గా అంటే ఇప్పుడు మనం వెళ్ళే టాపిక్ వచ్చేసి లైఫ్ స్టైల్ అండ్ డైలీ లైఫ్‌లోకెళ్తున్నామనమాట. ఓకే. సో, బిగ్గెస్ట్ ఫుడ్ షాక్
ఏది మీరు మిస్ అయినట్టు? అంటే బిర్యానీ మిస్ అయినట్టా? ఒకవేళ అక్కడికెళ్తే పాస్తా మిస్ అయినట్టు ఫీల్ అవుతారా? లేదంటే అక్కడి నుంచి ఇక్కడికొస్తే బిర్యానీ మిస్ అయినట్టు అనుకుంటారా? ఏది మిస్ ఓకే. అయినట్టు? పాస్తా అనేది నేను మిస్ అవుతాను. ఖచ్చితంగా మిస్ అవుతాను. మిస్ అవ్వను ఓకే. అనేది కాదు. కానీ హ్మ్. బిర్యానీ అనేది అంటే ఒక నాకు ఇండియన్ ఇక్కడ ఎమోషనేనా? దొరకదనమాట. ఒక ఎమోషన్ అది. ఎందుకంటే ఓకే. ఇక్కడ దొరకదు మనకి. హ్మ్. హ్మ్. ఆ టైప్ ఆఫ్ బిర్యానీ మనకి ఇక్కడ దొరకడం చాలా రేర్ అనమాట. కానీ మనకు పాస్తా అయితే ఐ థింక్ ఐ కెన్ మేనేజ్ ఇట్. నాకు ఇండియాలో అయినా గూడా నేను చేసుకోగలను అన్న నమ్మకం నాకుందనమాట. మీరు కడప నుంచి వచ్చారంటే ఆబ్వియస్‌లీ మీరు తినే కారం ఎవరు కూడా అవును. ట్రై చేయలేరు. సో, మరి ఆ కారం మిస్ అయినట్టు ఏమన్నా అంటే ఆ స్పైసెస్ ఏమైనా మిస్ అయినట్టు లేదు. ఉన్నాయా లేదు. మీకిక్కడ? అంటే మైల్డ్ అయిపోయాననమాట 6 ఇయర్స్ తర్వాత. ఓకే. కొత్తల్లో తిన్న కారానికి అదే కారం ఇప్పుడు తినమంటే ఇప్పుడు నేను తినలేనండి. సో, చెప్పడానికి లేదు. ఇటాలియన్‌లోని ఏదైనా మీరు పర్మనెంట్‌గా అడాప్ట్ చేసుకునేది ఒకటుంది. నేను ఆల్రెడీ అడాప్ట్ చేసేసుకున్నాను అనేదేనా ఉందా మీకు? ఒక థింగ్ ఏదైనా? ఈ ఫుడ్‌లో గాని, లేదంటే వే ఆఫ్ టాకింగ్‌లో గాని, వాళ్ళలో పాజిటివ్‌నెస్ మీరు తీసుకున్నప్పుడు గాని? యాక్టివ్‌నెస్ అనుకోండి. ఇప్పుడు ఓకే. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే హ్మ్. నార్మల్‌గా అందరు ఇటాలియన్స్ చేస్తారో లేదో నాకైతే తెలీదు. కానీ మన హెల్త్‌ని మనమే బాగా చూసుకోవాలి అనేది మాత్రం బాగా ఒక నేర్చుకున్నాననమాట. డిసిప్లిన్‌గా ఆ! చూసుకోవాలి. సో, ఇప్పుడు నేను ఎక్కడికెళ్ళాలన్నా గూడా ఎయిదర్ నేను వాక్ లేదంటే సైకిల్. ఓకే. సో, ఇండియాలో అయితే ఛాన్సే లేదు. ఛాన్సే లేదది మనకి. ఎందుకంటే ఎక్కడికెళ్ళాలన్నా చాలా దూరం వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏంట్రా అంటే హ్మ్. మనకు ఆ ఛాన్స్ ఉంది కాబట్టి అలా చేయడం వల్ల మనకు కొంచెం బాడీ హెల్త్ ఓకే. ఇద అంటే మెయిన్ మెయింటైన్ ఎందువల్ల? చేయొచ్చు. అంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అక్కడ ఎక్కువుంది. ఇక్కడ లేకపోవడం వల్ల ఆ డిఫరెన్స్ వల్ల మీరు దీని మీద ఫోకస్ చేసారా? లేదా ఒకవేళ ఉన్నా కూడా ఉన్నా కూడా ఇదే ఇది ఇదే జస్ట్ ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటారా? ఇది అడాప్ట్ చేసుకోవడం వల్ల నీ హెల్త్ బావుంటుంది అంటే అడాప్ట్ ఓకే. చేసుకోకుండా ఉండడానికి మనం నో ఎందుకు అని చెప్పలేం ఆలోచించాలి? కాబట్టి. ఓకే. సో, సూపర్ అంటే చాలా సూపర్ ఆన్సర్ చెప్పారు. అండ్ సో, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వెషన్‌లోకెళ్తున్నాం. సో, వీకెండ్ లైఫ్ అనేది ఇండియా వెట్స్ ఇటలీ. ఏది నీకు బిగ్గెస్ట్ డిఫరెన్స్ అనిపిచ్చింది? ఇప్పుడు అది పర్సన్ మీద డిప్ పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉంటదనమాట. ఓకే. డిపెండ్ అయ్యి ఉంటది. ఓకే. ఏంట్రా అంటే ఇప్పుడు కొంతమందికి జనాలు తక్కువుంటే దే ఫీల్ గుడ్ అండ్ హ్మ్. ఎంజాయ్ చేయడానికి గాని ఏదైనా బాగుంటుందనమాట. కానీ కొంతమందికి ఏంట్రా అంటే బాగా జనాలుండి బాగా ఇది ఏమంటారు? ఎక్సైటెడ్‌గా జరుగుతా ఉంటే బావుంటుంది. హ్మ్. సో, ఇటలీలో ఏంట్రా అంటే యూ కెన్ ఆల్‌వేస్ బీ ష్యూర్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వీకెండ్. ఇ ఓకే. నువ్వు ఏ ఊర్లో ఉన్నావో ఆ ఊర్లో హ్మ్. ఖచ్చితంగా హ్మ్. వీకెండ్‌లో ఏదో ఒకటైతే జరుగుతా ఉంటది. అల్టిమేట్‌గా. అల్టిమేట్‌గా. హ్మ్. అది ఏదైనాది మనకు తెలీదు గానీ, సో, బిట్ క్వైట్ ఉండి ఏది సైలెంట్ ఏదో సైలెంట్‌గా ఉండదంటారు. అయితే ఉండదు. ఓకే. నువ్వు సైలెంట్‌గా ఉండాలి అనుకుంటే నీకు అలాంటి ప్లేసెస్ ఉంటాయి. నీకు హ్మ్. బాగా లౌడ్‌గా ఉండాలంటే అలాంటి ప్లేసెస్ ఉంటాయి. ఒకటే అనే ఇప్పుడు ఎప్పుడు ఒకటే లాగానే పోతుంది అనేది ఉండదనమాట. ఓకే. జనరల్‌గా పార్టీ కల్చర్ అనేది మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? సో, అంటే ఈ పర్టిక్యులర్‌గా ఈ విషయంలో. జనరల్‌గా మండే టు ఫ్రైడే హుహు. చాలా డిసిప్లిన్‌గా ఎవరు నాయిస్ చేయకూడదు అంటే ఆ! అపార్ట్మెంట్‌లో హ్మ్. ఉన్నోళ్ళంటారు. హ్మ్. బట్ ఫ్రైడే నైట్ నుంచి సండే వరకు ఫుల్ ఫుల్ మ్యూజిక్ ఫుల్ పెట్టినా ఎవరు కూడా ఎవరు ఏమనరు ఏమనరు. అంటారు. అవును. సో, ఎంతవరకు ట్రూత్ ఇది? ఏంటి? నిజం అది. ఎంట్రా అంటే వీళ్ళు ఇటాలియన్స్ ఎలారా అంటే హ్మ్. మండే టు ఫ్రైడే ఈవినింగ్ వరకు ఓకే. బాగా పని చేస్తారనమాట. హ్మ్. ఇంకా వేరేది ఏది పెట్టుకోరు. ఇంక అంతే. కానీ వన్స్ ఫ్రైడే ఈవినింగ్ అయింది అంటే ఇంక రెడీ అయినారా, బయటికొచ్చినారా ఇంక అంతే. దాని తర్వాత ఎందుకు, ఏంటి, అసలు ఎలా పార్టీ చేసుకుంటారు అనేది గూడా మనం సో, గెస్ చేయలేం. వాళ్ళలో అపరిచితుడు వస్తుంటాడనమాట. బయటికొచ్చేస్తారనమాట. వేమో హ్మ్. వస్తుంటాడు. ఓకే. సో, ఇప్పుడు మనం ఎమోషనల్ డీప్ అనే దాంట్లోకెళ్తున్నాం అనమాట. సో, ఇందులో క్వెషన్స్ వచ్చేసి ఇంటి గురించి ఒకసారి ఆలోచిస్తే హ్మ్. ఫస్ట్ ఏది మిస్ అయినా అనుకుంటావు ఒకసారి? హ్మ్. హ్మ్. ఇల్లు గుర్తుకొచ్చినప్పుడు నేను ఫస్ట్ మిస్ అయ్యేదొచ్చేసి పేరెంట్స్‌ని. అది ప్లేస్ అనేది కాదు గానీ, పేరెంట్స్ దగ్గర ఉండడం అనేది. ఓకే. అది ఎలారా అంటే ప్రతిరోజు అనిపిస్తా ఉంటదనమాట. నేనిక్కడున్నాను, అక్కడ ఇదేమంటారు చూసుకోవడానికి ఏం అంటే ఒక చేయడానికి లోటులాగా. గాని సో, దాన్ని మనం ఏం చేసినా చేయలేం. మనం ఏం చేయలేము. సో, సో, ఇక్కడ ఉండడం వల్ల ఏ ఐడియా అంటే నేను సక్సెస్ చేసినట్టు అనిపిచ్చింది? అంటే కాలేజ్ అయిపోయింది, జాబ్ చేస్తున్నావు. నా ఏమట్లా? సాటిస్ఫాక్షన్ అనుకోండి. ఓకే. ఏంట్రా అంటే ఇప్పుడు ఆహ్, ఏది మనము ఎలా చెప్పాలంటే నా సాటిస్ఫాక్షన్ అనేది ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చేసే పనే ఐ ఓకే. లైక్ థట్ వర్క్. ఓకే.
నేను చేసినందుకు అక్కడి నుంచి వచ్చే రికగ్నిషన్ నాకు వస్తా ఉంది. దానికి తగినట్టు రెమ్యూనరేషన్ వస్తా ఉంది. ఓకే. అండ్ నేను అదే పనిగా దాని మీద ఎలా చెప్పాలి, టెన్షన్ పడిపోయి, స్ట్రెస్ తీసుకొని చేసే పని లేదు. సో, ద అది ఒకటి బాగా అనిపించిందనమాట. సో, వెనక చూసుకున్నా నేను అనుకున్నది అచీవ్ అయ్యాను. అచీవ్ పీస్ అయ్యాను. ఆఫ్ మైండ్‌తో ఉన్నాను అనిపిస్తుంది. హ్మ్. ఓకే. అంటే మీరెప్పుడైనా ఫీల్ అయ్యారా? లైక్ ఎగ్జాంపుల్‌కి ఇండియన్స్ ఎక్కువ ఇక్కడున్నారు. లేదు అదర్ కంట్రీస్‌లోనే ఎక్కువున్నారు అని ఆ డిఫరెన్స్ మీకెక్కడ అనిపిచ్చింది? ఇటలీలో, నాకు అలా అయితే యూరోప్‌లో? ఏమనిపియలేదు. అంటే ఇండియన్స్ ఎక్కడికెళ్ళినా గూడా మనకి ఇండియన్స్ అయితే జనరల్‌గా ఖచ్చితంగా వింటుంటున్నాం. కనిపిస్తారు. అంటే యూకేలో చూస్తే వాళ్ళే సగం యూఎస్‌లో అసలకి అయితే మన మినీ వాళ్ళు ఇండియా లేని అంటారు. కంట్రీ అన్నట్టు అంటే ఏది లేదు. యూకే అండ్ యూఎస్ అయితే కెనడా ఇవన్నీ ఆస్ట్రేలియా మినీ ఇండియాస్ అంటున్నారు. సో, అవును. అలాగే మీరు యూరోప్‌లో ఏమైనా అనిపిచ్చిందా? మీరు అలా అయితే ఏమనిపించలేదు. అలా ఏం అంటే లేదా? ఇప్పుడు ఇటు సైడ్ చూస్తే బంగ్లాదేశ్ వాళ్ళు కనిపిస్తారు. అటు సైడ్ చూస్తే పాకిస్తాన్ వాళ్ళు కనిపిస్తారు. ఇట్లా చూస్తే ఆఫ్రికన్స్ కనిపిస్తారు. ఇటు చూస్తే ఇండియన్స్ సో, కనిపిస్తారు. అంటే మిక్స్‌డ్ మిక్స్‌డ్ అన్నమాట. హుహు. సో, నీ ఇటలీ జర్నీ రీస్టార్ట్ చేస్తే ఎక్కడ మళ్ళీ రీస్టార్ట్ చేస్తావు? ఆహ్, ఈసారి నేను అప్లై చేసేది నేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే కన్సల్టెన్సీస్ ఆహ్, వాళ్ళ మీద యు డిపెండ్ అవ్వకుండా. అవ్వకుండా. అంటే చాలామంది కన్సల్టెంటీ త్రూ రాకుండా వాళ్ళు ఓన్‌గా వస్తున్నారు. బట్ వీసా రిజెక్షన్ 1, 2 టైమ్స్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. కొంతమంది ఆ ప్రాసెస్ అనేది అలా స్కిప్ అవ్వకుండా, వీసా రిజెక్ట్ అవ్వకుండా స్కాలర్‌షిప్ టైంకి రావాలని అప్లై ఒప్పుకుంటాను. చేస్తారు. కానీ కన్సల్టెన్సీ వాళ్ళు ఏంట్రా అంటే ఓకే. ఎక్కువ మంది స్టూడెంట్స్ వాళ్ళ దగ్గరికి వచ్చే కొద్దీ నీకు ఒక్కొక్క స్టూడెంట్‌కి వాళ్ళు ఇచ్చే అటెన్షన్ ఇవ్వకపోకుండా ఓకే. దే మిస్ ద డెడ్‌లైన్స్, దే డోంట్ సబ్మిట్ ద డాక్యుమెంట్స్, నీకు ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. దానివల్ల ఓకే. నీకు మొత్తానికి ఇక్కడికొచ్చిన తర్వాత నీకు జరగాల్సినవి జరగకుండా పోతాయి. హుహు. అంటే ఇక్కడ ఉన్న డేట్స్ అవన్నీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా, అక్కడ ప్రాపర్ డేట్స్ పట్టించుకొని, వీసా వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదన్నమాట. వదిలేస్తున్నారు. హ్మ్. సో, తర్వాత ఇక్కడికొచ్చాక నీకు అవన్నీ మనం ఫేస్ చేస్తాం. ఇప్పుడు నువ్వు జస్ట్ ఫార్మ్ ఫిల్ చేసేది. ఇప్పుడు కన్సల్టెంట్ దగ్గరికెళ్ళినా గూడా ఓకే. నీకు నార్మల్‌గా వాళ్ళు ఏం ఎ నీ నువ్వు ఫిల్ చేయాల్సిన ఫార్మ్స్ అన్నీ నీకే ఇస్తాడు వాడు. హ్మ్. నువ్వే ఫిల్ చేస్తావు. నువ్వే చేస్తావు. నువ్వు జస్ట్ తనని ఏమడుగుతావు? ఎలా అప్లై చేయాలనేది తప్పితే ఇంకేం అడగవు. ఓకే. అప్లికేషన్స్ తప్పితే వాళ్ళు మొత్తం అంతా నీతోనే చేయిస్తున్నారు. దానికెందుకు నువ్వు వాళ్ళకి డబ్బులు, నీకు కావాల్సినన్ని రిసోర్సెస్ గాని డైరెక్ట్‌గా నువ్వు యూనివర్సిటీస్‌కే మెయిల్ పెట్టొచ్చు. ఐ నీడ్ సమ్ హెల్ప్ అని చెప్పేసి వాళ్ళకి మెయిల్ పెట్టినామంటే ఓకే. వాళ్ళు నీకు అంటూ ఒక జూమ్ క్లాస్ లాగా అరేంజ్ చేసి మరి నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మొత్తం అంతా ఎలా అప్లై చేయాలి అనేది కూడా. సో, అసెస్‌మెంట్ దొరుకుతది మనకి ఒక మెయిల్ పంపిస్తే. ఓకే. ఫ్రీగా అది కూడా. హ్మ్. అంటే బయట అంటే బయట కంట్రీస్ తోటి మనం కంపేర్ చేసుకుంటే అబ్రాడ్‌లోని యూకే, యూఎస్, ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్‌లో చాలామంది 30,00,000, 50,00,000, 40,00,000 ₹1,00,00,000 పెట్టి మేము అక్కడ చదువుకోవడానికెళ్ళాం అంటారు. మళ్ళీ పార్ట్ టైమ్ చేసుకొని అక్కడ తీర్చుకోవడానికి అంటారు. సో, ఇక్కడ నీకేదో రిటర్న్ అమౌంట్ వచ్చినట్టు అనిపించిందా? లైక్ స్కాలర్‌షిప్ రూపంలో గాని? రిటర్న్ అన్నట్టు ఏం అనుకోలేదు గానీ దా హ్మ్. ఇప్పుడు మనం చదువుకోవడానికి వాళ్ళు స్కాలర్‌షిప్ ఇస్తున్నారు. హ్మ్. నువ్వు వాళ్ళిచ్చిన స్కాలర్‌షిప్ కరెక్ట్‌గా యూజ్ చేసుకున్నాము అంటే, నువ్వు పార్ట్ టైమ్ చేయాల్సిన పని లేదు. యూ ఓకే. జస్ట్ హావ్ టు టేక్ ద స్కాలర్‌షిప్, స్టడీ అండ్ ఫినిష్ యువర్ ఎగ్జామ్స్ అంతే. సో, నువ్వు ఆ పని చేయగలిగినావు అంటే, ఇంక నువ్వు ఏ దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. సూపర్ అన్నమాట. సో, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మనం వచ్చిన పని చేసుకోవచ్చు. హ్మ్. ఈ తీసుకున్న లోన్స్ కట్టాల్సిన టెన్షనే ఉండదన్నమాట. సో, హ్మ్. పైగా మనకే ఆపోజిట్‌గా స్కాలర్‌షిప్ కూడా స్కాలర్‌షిప్ వస్తుంది. ఇస్తున్నాడు అంటే వాడు. మనం చదువుకొని హ్యాపీగా ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవాలి. ఆ! ఓకే. సో, కొత్తగా ఎవరైనా అబ్రాడ్ రావాలనుకుంటే, ఎస్పెషల్లీ ఇటలీ రావాలనుకుంటే, నీ అడ్వైస్ ఏంటిస్తావు అడ్వైస్ ఏం చేస్తావు వాళ్ళకి? ఏం చెప్తావు? చదువుకోవడానికే వస్తున్నారు అంటే ఆహ్, ఇప్పుడు స్కాలర్‌షిప్ ఉంటుంది. నువ్వు చదివినా చదవకపోయినా నీకు స్కాలర్‌షిప్ వస్తుంది అని అని అనుకుంటే మాత్రం అది జరిగే పని కాదు. ఓకే. ఇఫ్ నువ్వు వస్తున్నావు అంటే ఎయిదర్ నువ్వు చదువుకోవడానికి రావాలి. నీ గోల్ కరెక్ట్‌గా ఉండాలన్నమాట. నేనేం చేయడానికి వచ్చినాను అనేది మాత్రం ఒకటి అంటే ఖచ్చితంగా గోల్ కంటే మనకు మిషన్ లాగా మిషన్ అనుకుని లాగా రావాలి. అనుకోని. ఓకే. నువ్వు అది క్లారిటీ పెట్టుకొని వచ్చినావు అంటే అన్నీ కరెక్ట్‌గా జరుగుతాయి. లేదు నువ్వు స్కాటర్ బ్రెయిన్‌తో ఎందుకొస్తున్నానో నాకే ఐడియా లేదు అని వచ్చావు అంటే మాత్రము ఆహ్, అది లాస్ట్‌కి నీకే దెబ్బ పడతదనమాట. ఓకే. సో, అప్పుడు మనం రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సొస్తది. సో, ఖచ్చితంగా. ముందుగానే మనం నీకేం ఆలోచించుకొని కావాలి? రావాలి. అది ఎందుకు చేయాలనుకుంటున్నావు? అది ఎలా చేయాలనుకుంటున్నావు? నువ్వు చేయగలవా లేదా అనేది నీ 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 మీద ఆధారపడి ఉంటది. ఓకే. కానీ నీకు కావాల్సింది నువ్వు ఖచ్చితంగా ఇది నేను చేయాలి అని అనుకుంటున్నావు అంటే చాలు. సో, ఈ క్వెషన్స్ మనం వేసుకొని అప్పుడు ఆలోచించుకొని అప్లై చేసుకొని ఆలోచించుకోవాలి. రావాలి. హ్మ్. సో, ఇటలీకి వచ్చే వాళ్ళకి నువ్వు లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటున్నావా? లేదంటే ఒక టైమ్ పర్సనల్‌గానా? వచ్చాక పర్సనల్‌గా లాంగ్ టర్మ్ పర్సనల్‌గా అయితే ఉండాలనుకుంటున్నావా? లాంగ్ టర్మ్ వెళ్ళిపోవాలని? అనుకోవట్లేదు. హ్మ్. నేను ఐ విల్ గో బ్యాక్.
ఓకే. సో, ఇటలీలో ఒక లెసన్ ఏదైనా గట్టిగా ఫర్ ఎవర్ గుర్తుండిపోయేలాగా ఏదైనా జరిగిందా? ఆ లెసన్ నుంచి నువ్వు నేర్చుకున్నట్టు గాని ఫర్ ఎవర్ నౌ. ఏ లెసన్ నేను థాట్ చేసింది స్ట్రాంగ్‌గా? అంత స్ట్రాంగ్‌గానా? అంతేం లేదనమాట. హుహు. ఏదైనా ఒక్కటి స్ట్రాంగ్‌గా. ఇటలీ నేర్పించినదా? హ్మ్. హ్మ్. జీవితాంతం గుర్తుండిపోయేలా ఏదైనా ఒకటి నేర్పించింది ఒక లెసన్ నీకేదైనా? ఓకే. కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. ఎలా అంటే నేను చాలా సార్లు బిలీవ్ చేస్తాను. నీ జోబులోని ఒక రూపాయి లేనప్పుడు, నీ కడుపు ఖాళీ ఉన్నప్పుడు అదే నీకు బిగ్ లెసన్ అని చెప్పి బిలీవ్ చేస్తాను. అవును. చాలా సినారియోలో నాకు చూపించిందనమాట. సో, అలా కానీ నీ ఇటలీ లైఫ్‌లో ఓకే. అలా చూస్తే మాత్రం ఇటలీ నేర్పించిందయితే, నువ్వు హ్మ్. కష్టపడితే నువ్వు నువ్వు ఎంత నువ్వు కష్టపడితే అంత. అంత. అంత ఇక్కడ ఇస్త ఇటలీలో అంత మాత్రం. ఇవ్వడం నేను రెడీగా ఆ! ఉన్నానన్నట్టుంది. ఆ! ఇప్పుడు ఓకే. నువ్వు ఈ పని చేయను, ఆ పని చేయను, ఇదేమంటారు లేకపోతే ఇలాంటివి లేకోకోకుండా, నేను కష్టపడతాను. ఓకే. ఏదైనా చేసి నేను కష్టపడతాను అనేటట్లయితే హ్మ్. ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ నేను చెప్పేది. మరీ నీకు తక్కువ జీతం వస్తది. నువ్వు ఈ పని చేస్తే మరీ ఇంతే వస్తుందనేది లేదు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాడు ప్లస్ ఇదేమంటారు ఒక బర్గర్ కింగ్‌లో బర్గర్ సర్వ్ చేసేవాడు. ఇద్దరి జీతం ఒకటే. ఓకే. సో, సో, ఏం డిఫరెన్స్ ఉండదు. డిఫరెన్స్ ఏం లేదు. కానీ హ్మ్. నీకు నీకు నచ్చిన పని నువ్వు ఫ్రీడమ్ చేసుకోగలిగితే అనమాట. ఫ్రీడమ్ అది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లాగా. హ్మ్. ఓకే. పర్ఫెక్ట్. సో, వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ రెడ్డి. వచ్చినందుకు. ఆ! నీ వాల్యుబుల్ టైమ్ మాకిచ్చినందుకు. మొత్తానికి ఈరోజు కుదిరింది. సో, హుహు. ఫైనల్‌గా మన ఫస్ట్ మినీ పోడ్‌కాస్ట్ అనేది అయింది. సో, ఆ! ఇలా మరిన్ని పోడ్‌కాస్ట్‌తో మరి మీ ముందుకొస్తాను. కొత్త కొత్త పర్సన్స్ తీసుకొస్తాను. రియల్ స్టోరీస్ మనం మాట్లాడుకుందాం. ఉంటాను మరి మళ్ళీ కలుద్దాం. సో, నీ నీ స్టైల్‌లో ఒక్కసారి ఆళ్ళకి చావో నమస్కారం. చెప్పిస్తే నమస్తే అని చెప్తావా? ఓకే. నమస్తే అంట. చావో మన బెనునూతి ఇవన్నీ కొద్దిగా ఆ! ఇటాలియన్ స్టైల్‌లో చెప్తే చావ్, బుonanotte, తూత్తి ci vediamo.